ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనమంతా నేడు ఆయన సన్నిధానంలోనికి రాగలిగాం. అందుని బట్టి ఆ దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనము వివరణలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మరొకసారి మీ సన్నిధానంలోనికి చేరి మీ జీవం గల మాటలను నేర్చుకొనుటకు మీ పాదముల చెంత చేరి ఉండగా, మీ యొక్క కనికరము చేత మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ సన్నిధిని నా ప్రభువా మీ పాదముల చెంత మేము అప్పచెప్తున్నాం. ఇది మీది నా ప్రభువా. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వివరిస్తున్న నాకును వినుచున్న మీ బిడ్డలకు మీ ఆత్మ నడిపింపును సహాయమును దయచేయమని వేడుకొనొచ్చు. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మరొక సందర్భాన్ని తిరిగి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే మనం చూడబోతున్నాం. ఈ వచనాలు చెప్పే ముందు ఈరోజు చక్కగా పాటలు పాడినటువంటి ముగ్గురు పిల్లలు, నేతన్, లూసీ అండ్ జస్టిన్, వీరు నారాయణగూడ మన మందిరంలో పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సండే స్కూల్ అని ఇక్కడ పిలుస్తున్నాం. అయితే చాలా రోజుల నుంచి ఒక విషయం మీతో నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ తగిన సమయం, ప్రతిదానికి ఒక సమయం ఉండాలన్న ఉద్దేశంతో ఆ సమయం కొరకు అన్ని దేశాలలో సండే స్కూల్ అని పిలుస్తున్నా చాలా చోట్ల గత 2-3 వారాలుగా మన నారాయణగూడ మందిరంలో ఇక ఎప్పటికీ దానిని సండే స్కూల్ అని పిలవకూడదు అని చెప్పి పేరు మార్చడం జరిగింది. మార్చిన పేరే ద లార్డ్స్ స్కూల్ అని మార్చేద్దాన్ని. దానికి గల కారణం, ఈ సండే స్కూల్ అనేది ఎలా ప్రారంభమైందంటే చరిత్రలో, ఇప్పుడంటే పిల్లలు బడికి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, కానీ ఒక 100 years మనం వెనక్కి వెళ్ళిపోతే అప్పట్లో ఇంకా ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అవి పెద్దగా లేకపోవటం, ఎక్కడ చూసినా ఫ్యాక్టరీస్ ఉండేవి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అని జరిగినప్పుడు తల్లిదండ్రులు ఫ్యాక్టరీలలో వ్యవసాయం నుంచి ఈ ఆర్థిక వ్యవస్థ పరిశ్రమలకు మార్పు చెందింది ఒక 100 years క్రితం, 200 years క్రితం. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పిల్లల్ని కూడా ఫ్యాక్టరీలకు తీసుకెళ్ళి ఫ్యాక్టరీలలో పని చేయించేవాళ్ళు. ఇలాంటి ఇంత చిన్న ఏజ్ పిల్లల్ని కూడా మనం చదువుకున్నాం కదా. అందుకే చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ అనేవి వచ్చాయి. బాల కార్మికుల చట్టాలు ఎందుకు వచ్చాయంటే బాలలను కూడా కర్మాగారాలలో కార్మికులుగా చేయడంతో చాలామంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆ పెద్ద పెద్ద మిషన్లలో పడిపోయి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియక అట్లా ఫ్యాక్టరీలలో పనిచేసుకుంటూ అలా ఉండేవారు. కొందరు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మండే టు సాటర్డే ఎక్కడంటే అక్కడ పని చేయడానికి వెళ్తున్నారు కదా, ఇక మిగిలేదు ఒకే ఒక రోజు సెలవు ఆదివారము. ఎవరెవరికైతే చదువులు వస్తాయో పెద్ద చిన్న అనే తేడా లేకుండా
కొంచెం చదువుకున్న వాళ్ళు మిగిలిన వాళ్ళకు చదువు నేర్పిస్తే బాగుంటుంది. అప్పుడప్పుడు భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు వాలంటరీగా వెళ్ళి మనము సహాయం చేస్తుంటాం, సహాయ సహకారాలు. అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా జరిగిందంటే, పిల్లలకు పెద్దలకు అందరికీ ఎవరింట్లో వాళ్ళకు కొంచెం అక్షరాలు వచ్చి ఏవైతే వస్తాయో చదువురాని వాళ్ళందరినీ ఇళ్ళ దగ్గర కొంచెం పిలిపించుకొని, ఈరోజు సండే కదా కొంచెం అక్షరాలు నేర్చుకోండి అని సండేస్లో వాళ్ళకు స్కూల్ రన్ చేశారు. ఒక 100 years 200 years క్రితం మనం హిస్టరీ చదివితే అలా. దానికంటే ముందు చాలా కాలం క్రితం, ఇంచుమించు 16th and 17th centuries కొన్ని క్యాథలిక్ చర్చెస్లో ఇలా మందిరానికి వచ్చిన వాళ్లకు పెద్దలకేమో ఒక సర్వీస్, పిల్లలకి సపరేట్గా దేవుని మాటలు కొన్ని చెప్పే కార్యక్రమాలు అప్పట్లో జరిగాయి. కాలక్రమేణా అది మన సెక్యులర్ స్టడీస్ అంటే మామూలుగా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏదైతే చదువుకుంటున్నారో ఆ చదువులు కూడా సండేస్లో చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే బాల కార్మికుల నిరోధక చట్టాలు, చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ అనేవన్నీ వచ్చి పిల్లలు కర్మాగారాల్లో పని చేయకూడదు అనే చట్టాలు వచ్చిన తర్వాతనే ఇప్పుడు 18 years వరకు ఉన్న పిల్లలు ఎవరు కూడా ఎక్కడ పని చేయకూడదు, వీళ్ళు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలని మండే నుంచి సాటర్డే వరకు వీళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్. అదే మనం ఒక 100 years to 150 200 years వెనక్కి వెళ్ళిపోతే పిల్లలు కూడా అందరూ ఫ్యాక్టరీస్లో పనిచేసి ఎముకలు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న పరిస్థితులు అప్పట్లో చాలామంది. అందుకే శిశు మరణాల సంఖ్య, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఇవన్నీ ఎక్కువగా ఉండిపోయచ్చు. వాళ్ళు కనీసం ఒక వయసు రాకముందే చనిపోయేవాళ్ళు పిల్లలు, పుట్టిన వెంటనే చనిపోయేవాళ్ళు కొందరు. మన పూర్వీకులు కొందరు చెప్తారు, మాకు 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, 16 మంది పిల్లలు. ఇలా ఎందుకు అలా అంటే బ్రతకడం కష్టంగా ఉండేది. ఏ బిడ్డ బ్రతుకుతాడో గ్యారంటీ లేని పరిస్థితి. మనకు కొందరికి మెథడిస్ట్ చర్చ్ల గురించి అలా ఐడియా ఉండొచ్చు. సొసైటీలో మెథడిస్ట్ చర్చ్ అనేవి కొన్ని ఉన్నాయి. మెథడిస్ట్ చర్చ్ అనేవి ఆల్మోస్ట్ 17th century అనుకుంటా. మనం ఇప్పుడు ఎన్నో శతాబ్దంలో ఉన్నాం? 21లో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం. నేను మాట్లాడుతున్నది 17th century. 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జాన్ వెస్లీ గారి గురించి కాదు నేను మాట్లాడేది. 17వ శతాబ్దం, కొన్ని 300-400 సంవత్సరాల క్రితం ఉన్న ఆయన ఈ ఇంగ్లాండ్ దేశంలో ఈ జాన్ వెస్లీ అనేటువంటి ఒక ఆయన, తర్వాత వాళ్ళ తమ్ముడు, సోదరుడు, ఇద్దరు బ్రదర్స్, వీళ్ళిద్దరు జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ వెస్లీ అని 17th centuryలో ఉన్నటువంటి వారు. ఈ ఇద్దరు బ్రదర్స్, ఈ ఇద్దరు బ్రదర్స్ని ఎవరైతే కన్నారో తల్లి, ఆవిడకి ఇంచుమించు 16-19 మంది, నాకు ఎగ్జాక్ట్ తెలియదు, 10-15 మందికి పైగా పిల్లలు. అందులో చాలామంది చనిపోయారు. అందరూ చనిపోతే వీళ్ళిద్దరు మిగిలారు అక్కడ. కారణం ఏంటంటే శిశు మరణాల సంఖ్య, ఇన్ఫెంట్ మోర్టాలిటీ అనేది ఎక్కువ ఉండేది. జాన్ వెస్లీ గారు తన జీవితకాలంలో 40,000 దేవుని ప్రసంగాలు చెప్పారనేటువంటిది ఒక చరిత్ర ఒకటి ఉంది. 40,000 ప్రసంగాలు అంటే ఇంకెంత సందేశం అప్పట్లో చెప్పుండాలో ఆలోచించాలి. తర్వాత వాళ్ళ సోదరుడు చార్ల్స్ వెస్లీ గారు అని ఉన్నారు. ఇదంతా 17th century గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మాత్రమే, ఓన్లీ ఆయన యొక్క పునరుత్థానం, రిజరక్షన్ గురించి మాత్రమే 6,000 పాటలు రాశాడు ఆ కాలంలో అనేది ఈ చార్ల్స్ వెస్లీ గారి గురించి ఒక సాక్ష్యం ఉండేది. దొరుకుతాయేమో అని వెతికాను కానీ దొరకలేదు అప్పట్లో. వాళ్ళిద్దరు ఆ బ్రదర్స్ అలా సేవ చేసినటువంటి. అయితే అప్పట్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఈ సండేస్కి అలా లిమిట్ అవ్వడంతో అలా సండే స్కూల్స్ అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు మండే టు సాటర్డే పిల్లలు వెళ్ళిపోతున్నారు స్కూల్స్కి, కాలేజ్కి. బైబిల్ పట్టుకొని కేవలం అదొక 1/2 hour 45 minutes లేదా గంట సేపు సండే స్కూల్లో నేర్చుకున్నారంటే
కీర్తనలందు మొదటి కీర్తన ప్రకారంగా దీవరాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు ఉంది కదా. వారంలో ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కూడా మళ్ళీ అరగంట 45 నిమిషాలు ఉంటే పిల్లలు ఇక ఏం నేర్చుకుంటారు, వాళ్ళు దేవుళ్ళు ఎలా ఎదుగుతారు అని ఆలోచించి ఒక నెల రోజుల క్రితం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా ద్వితీయోపదేశకాండము 8:20 వచనం గుర్తొచ్చింది. 8 నుంచి 20 వచనం వరకు యూట్యూబ్లో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి వివరణ ప్రభు చిత్తం మీద ఒక 2 రోజుల్లో ఈ ద లార్డ్ స్కూల్ గురించి నేను ఇచ్చినటువంటి పరిచయం యూట్యూబ్లో మీకు అందుబాటులోకి తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 20వ వచనం. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు అనే ఈ మాట ఒకటి ఉంది చూసారా. ఈ వచనంలో నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు, వాళ్ళు వినకపోవడం వల్ల ఏమయ్యారు? నశించిపోయారు. అందుకు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నానని ఇశ్రాయేలులకు ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలులకు కూడా చెబుతున్నాడు, మీరు వినకపోతే వారి వలె మీరు కూడా నశించిపోతారు. వింటే బాగుపడతారు, వినకపోతే నశించిపోతారు. ఏ అధ్యాయంలో ఉంది ఇది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఏ వచనంలో ఉంది? 20వ వచనం. మరి వినాలి అంటే చెప్పేవాళ్ళు ఎవరో ఉండాలి కదా. వినాలి అంటే చెప్పేవాళ్ళు ఉండాలి, నేర్పించే వాళ్ళు ఉండాలి. మరి నేర్పించేది ఎవరు అని ఆలోచించినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నేర్పించే ఆయన మనకు దొరికారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట, నా యొద్ద నేర్చుకొనుడి అనే మాట మీకు కనబడుతుంది. మత్తయి సువార్త 11:29లో నా యొద్ద నేర్చుకొనుడి అన్నది చూసారా. నా యొద్ద నేర్చుకొనుడి. ఇంతకు నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్తున్నది ఎవరు? యేసు ప్రభు. అంటే నేర్పించేది ఎవరట? యేసు ప్రభు నేర్పిస్తాడట. ఆయన నేర్పిస్తూ మనకు చెబుతూ ఉంటే మనం ఏం చేయాలి? వింటూ ఉండాలి, విని నేర్చుకోవాలి. అందుకే ఈ విషయాన్ని ఆలోచించి ఒక 3 వారాల క్రితం, ఇంచుమించు నాకు తెలిసి ఐ థింక్ 3 వీక్స్ అగో, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా వారు వినకపోవటం వల్ల నశించిపోయారు, వింటే వారు జీవించేవారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆ కనానీయులే ఉండేవారు. దేవుడు వారిని తొలగించి ఇశ్రాయేలులకు ఎందుకు ఇచ్చానని చెప్తున్నాడు అక్కడ. వారు వినలేదు కాబట్టి మీకు ఇచ్చానంటున్నాడు. వారు వినింటే ఈ ఇశ్రాయేలీయులకు దేవుడు మరో ప్రాంతం ఇచ్చేవాడేమో. వారు ఆ దేశంలో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వినలేదు కాబట్టి నశించిపోయారు. దేవుడి హెచ్చరిక ఏం జరిగింది? ఈ కనానీయులు వినలేదు, అందుకే మీకు ఇస్తున్నాను. మీరు కూడా వారి వల్ల వినకపోతే మీరు కూడా నశించిపోతారు అన్నాడు. అందుచేత ఈ సండే స్కూల్ అన్న దాన్ని ద లార్డ్ స్కూల్గా ఎందుకు మార్చాము అని అంటే, దాని కింద ఒక క్యాప్షన్ కూడా పెట్టాం. ద లార్డ్ స్కూల్, ఇట్స్ ఎవ్రీడే స్కూల్ అని పెట్టాం. ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుంచి 8:20 వరకు 20 నిమిషాలే, కేవలం 20 minutes మాత్రమే ఈ స్కూల్ రన్ అవుతుంటుంది. ఇందులో అన్ని వయసులో ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అడ్మిషన్ ఫీ అవసరం లేదు, డొనేషన్ అవసరం లేదు, టర్మ్ ఫీజులు అవసరం లేదు. ఇది ఉచితంగా రన్ అయ్యే, ప్రతిరోజు నడిచే 20 నిమిషాల స్కూల్ ఇది.
3 వారాల క్రితం చెప్పా మాకు నారాయణగూడలో. ఎవరెవరైతే ఆసక్తి ఉన్నారో ఈ స్కూల్లో 20 నిమిషాల పాటు మీరు జాయిన్ అయ్యి దేవుని గురించిన మాటలు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే, ఆ దేవుని గురించిన మాటలు మీకు ఒక పాట, కొద్దిసేపు బైబిల్ వాక్యం, ప్రార్థన. సైంటిఫిక్గా ఈవెన్ సైకాలజీ సబ్జెక్ట్స్ కూడా మనం చదువుకుంటే, ఏ మనిషి అయినా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏదైనా సాధించాలి, నేను కొత్తది నేర్చుకోవాలి, నేను ఇందులో గొప్ప మాస్టర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఎలా ప్లే చేయాలో తెలియదు. ప్రతిరోజు ఒక 20 నిమిషాలు 20 మినిట్స్ ప్రతిరోజు ఆగకుండా ఎవరైనా సరే ఒక దాని మీద 20 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఏదైనా సరే 20 నిమిషాలు ప్రతిరోజు ఒక దానికి అన్నిటినీ పక్కన పెట్టి ప్రాక్టీస్ చేస్తే, మీరు అనుకున్న దాన్ని ఖచ్చితంగా ఒక 6 నుంచి 8 నెలల లోపు అందులో మీరు ఒక చక్కటి రూపంలోకి మార్చుకోగలిగే సామర్థ్యం తెచ్చుకుంటారు. ఒక మంచి మాస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకే టాపిక్ మీద. ఒకే టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి కీబోర్డ్ ప్లే చేయాలని అనుకుంటే, చిన్నవి చెప్తున్నాను, మ్యూజికల్ కీబోర్డ్ రాదు, కానీ ప్రతిరోజు ఒక 20 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 6 నుంచి 8 నెలల మధ్యలో మీరు దాంట్లో ఒక చక్కటి రూపానికి తీసుకురావచ్చు. కంప్యూటర్స్ నేర్చుకోవాలని ఆశ ఉండొచ్చు ఎవరికైనా, దాన్ని ఎలా ఆన్ చేయాలో తెలియదు, ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు, ఏం రాదనుకోండి, 20 నిమిషాలు ఇది నా కొరకని మీరు టైం స్పెండ్ చేశారనుకోండి, మీ కొరకు మీరు ఖచ్చితంగా నేర్చుకోగలరు. కాబట్టి ఈ బేసిస్ మీద మనం సాధారణ స్కూల్కి పిల్లల్ని పంపిస్తే, కాలేజీకి కానీ స్కూల్కి కానీ పంపిస్తే సగటున ఎంత టైం పడుతుంది? 6 నుంచి 6:30 గంట సేపు స్కూల్లో పిల్లలు ఉదయం 8:30కో 8కో వెళ్ళిపోతారు, 3:30కో వస్తారు. వారికి లంచ్ ప్యాక్ చేసి, స్నాక్స్ ప్యాక్ చేసి, బస్సులో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ పడుతుంది. పిల్లలు వాళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి మళ్ళీ రావాలంటే 8 అవర్స్. అంటే లోక సంబంధమైన చదువుల కొరకు పిల్లలు సమయాన్ని కేటాయించేది ఎంత? 8 గంటలు. 8 గంటలు అంటే ఒక గంటకు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 60 నిమిషాలు ఒక గంట కంటే 8 గంటలకి ఎన్ని నిమిషాలు ఉంటాయి చెప్పండి? చిన్న క్యాలిక్యులేటర్ ఉంటే చెప్పండి. ఏమ్మా? 480 అంతేనా? 480. 480 నిమిషాలు. 8 గంటలకు ఎన్ని నిమిషాలు ఉంటాయంటే 480 నిమిషాలు ఉంటాయి. 480లో సాధారణంగా దేవుడు పాత నిబంధనలో మనకు పరిచయం చేసింది, దేవుడు మీకు ఇచ్చిన దానిలో 10% దేవునికి ఇవ్వండి అన్నాడు. 10%, దశమ భాగం. ఈ దశమ భాగము అనేది సంపాదనలో తీసుకొచ్చి 1000 రూపాయల ఆదాయం వస్తే 100 ఇవ్వడం, 10,000 ఆదాయం వస్తే 1000 ఇవ్వడం, అలా పరిచయం చేసింది మన క్రైస్తవ సమాజం. దానిని డబ్బు కొరకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ఈ 10% అన్నది దానితో పాటుగా దేవుడు మనకు ఒక రోజులో 24 గంటలు ఇస్తే, ఆ 24 గంటల్లో 8 గంటలు చదువు కొరకు లేదా ఉద్యోగం కొరకు దేని కొరకు మనము వెచ్చిస్తున్నప్పుడు, ఆ 8 గంటల్లో దశమ భాగం, 8 గంటల్లో దశమ భాగం అంటే సమయంలో దశమ భాగం గురించి మాట్లాడుతున్నా, టైంలో దశమ భాగం. 8 గంటలకు 480 నిమిషాలు ఉంటే అందులో 10% ఎంత? 48 నిమిషాలు, 48 మినిట్స్. 48 నిమిషాలు అయితే 10% అవుతుంది. కానీ ఇప్పుడు ద లార్డ్ స్కూల్ మనము ఎన్ని నిమిషాలని చెప్పుకున్నాం? 48 పెద్దదా, 20 పెద్దదా? 48 పెద్దది. 48ని 2 భాగాలు చేస్తే ఎంత? 5% రావాలంటే 24 మినిట్స్ వస్తుంది. 24 నిమిషాల్లో ఎవరైతే ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే, అందరం ఎక్కడెక్కడో ఉన్నాం, ఎలా జాయిన్ అవుతాం? అందుకు ఎవరైనా ఆసక్తి ఉంటే మీ పేరు ఇస్తే మీకు ఒక జూమ్ కాల్
జూమ్ కానీ గూగుల్ మీట్ కానీ ఇలాంటి ఆన్లైన్ ద్వారా మీరు 8 గంటలకు జాయిన్ అవ్వడానికి, మీ ఫోన్ ఆన్ చేసుకోవడానికి, ఎంటర్ అవ్వడానికి ఒక 2-3 నిమిషాలు పడితే అని ఆ 10%ని మళ్ళీ సగం చేస్తే 5% అయింది చూసారా, 24 నిమిషాలు. ఆ 24లో 4 నిమిషాలు దేని కొరకు? కొందరు పెద్దవారికి ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు, అది నేర్చుకోవాలా, ప్రెస్ చేయాలా, అవన్నీ నేర్చుకోవాలి, టైం పడుతుంది. అడిషనల్ 4 నిమిషాలు ఏంటంటే చక్కగా ఒక నెట్వర్క్ ఉన్న చోట, సిగ్నల్ ఉన్న చోట కూర్చొని ఫోన్ ఆన్ చేసుకొని లేకపోతే కంప్యూటర్ ఆన్ చేసుకొని ఒక 20 నిమిషాలు. ఎలాగైతే మనం సండేస్లో చిన్నపిల్లలకైతే ఒక సపరేట్ టీచర్ ఉంటారు. ఒకవేళ హై స్కూల్ స్టూడెంట్స్ అనుకోండి లేదా కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, ఇంకా కొంచెం మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి టీచర్గా పెడతారు. ఇంకా పెద్దవాళ్ళు, ఇలా మనం పెద్దవాళ్ళకు సపరేట్గా చర్చ్ రన్ చేసినట్టు వేరే వాళ్ళు వచ్చి బోధిస్తుంటారు. అలా ఆసక్తి ఉన్నవాళ్ళు మీ ఇష్టాన్ని వ్యక్తపరిస్తే మీకు ప్రతిరోజు ఒక జూమ్ లింక్ మీకు ఇవ్వబడుతుంది. ఆ జూమ్ లింక్లోకి మీరు జాయిన్ అయితే మనం 20 నిమిషాల పాటు ప్రతిరోజు ఎవ్రీడే 20 నిమిషాల పాటు సాయంత్రం 8 నుంచి 8:20 వరకు మాత్రమే, 8 నుంచి 8:20 వరకు మాత్రమే, 20 మినిట్స్. 8 to 8:20 అని ఎందుకు పెట్టుకున్నాము? జీవితం అంతా గుర్తుండాలి. ద్వితీయోపదేశకాండం 8:20, జీవితకాలం అంతా ద్వితీయోపదేశకాండం 8:20 గుర్తుండాలి. ఎందుకండి ద లార్డ్ స్కూల్ మీరు సాయంత్రం 8:20కి 8 నుంచి 8:20 వరకే నడిపిస్తారు అని అంటే దానికి ఒక బలమైన కారణం ఉందండి. ద్వితీయోపదేశకాండం 8 అధ్యాయంలో 20 వచనంలో దేవుని మాటలు విననందుకు వారి జీవితాలు పాడైపోయాయి, వాగ్దాన దేశాన్ని పాడు చేసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఈరోజు మనకు ఉన్న వాగ్దాన దేశం పరలోకం. పరలోకం అన్న వాగ్దాన దేశాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన మాటలు వినాల్సిందే అనే సిద్ధాంతం మీద దీనిని 20 నిమిషాల స్కూల్గా, ఉచిత స్కూల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉచిత స్కూల్లో ప్రతిరోజు నేను మీ వద్దకు వస్తున్నాను. ఇక్కడ దారిలో వస్తూ ఉండగా ఎవరైనా గత 2-3 వారాల నుంచి ఎవరైనా పేర్లు ఇస్తారంటే ఎవరు ఇవ్వలేదు. చివరికి ఆ రోజు అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుండి 2 విద్యార్థులు దాంట్లో ఉన్నారు. ఆ 2, ఒకరు నా కూతురు, నా కొడుకు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు టీచర్లుగా పనిచేయడానికి, అంటే చిన్నపిల్లలకైతే ఒక లెవెల్ టీచర్ అవసరం, యవనస్తులకైతే ఇంకొక లెవెల్ టీచర్ అవసరం. అలా టీచర్లుగా మీ పేర్లు ఇవ్వాలంటే ఎవరు కూడా టీచర్లకు కూడా ముందు రాలేదు. అందుకు నేను ప్రతిరోజు సాయంత్రం అక్కడ ఆఫీస్లో బయలుదేరినప్పటి నుండి ఇక్కడికి వచ్చేలోపు దారిలో వాళ్ళే మొదటి స్టూడెంట్స్, ఇక టీచర్ లేరు, నువ్వే టీచర్ అని నా భార్యను అపాయింట్ చేసి ఈరోజు ఈ పాట వీళ్ళకి నేర్పించాలి, ఈరోజు బైబిల్లో ఇన్ని వచనాలు వీళ్ళకి చదివించాలి, నేను వచ్చే టైంకి వాళ్ళు నిద్రపోతే వారు ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ వచ్చి నేను అడుగుతాను, నిన్న రాత్రి నువ్వు ఏం నేర్పించినావో అని అక్కడ ఆ టీచర్, ఎవరు ఆ టీచరు? మై వైఫ్, నా భార్యకి చెప్పి ఈ 2 పిల్లలకి ఇది నేర్పించాల్సిందే అని ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ ఆ ద లార్డ్ స్కూల్లో 8 నుంచి 8:20 వరకు ఎన్ని పనులన్నా ఉండని, ఎక్కడన్నా ఉండని, ఎక్కడన్నా తిరుగుతూ ఉండని, స్కూల్ బెల్ కొడితే ఆఫీసర్లు టైంకి రమ్మంటే మనం ఎలాగైతే భయము భక్తితో పరిగెత్తామో ఆ విధంగా 8 నుంచి 8:20 వరకు ఖచ్చితంగా కూర్చొని తీరాల్సిందే. రేపొద్దున వీళ్ళు మా పెద్దమ్మని చూస్తాము, మా అమ్మమ్మని చూస్తాము, అక్కడికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడ పోయినా కూడా ఎక్కడ తిరిగినా, భూమి మీద ఎక్కడ తిరుగుతున్నా వాళ్ళ షెడ్యూల్ సాయంత్రం 8 నుంచి 8:20 వరకు ఖచ్చితంగా ఈ స్కూల్లో కూర్చొని వెళ్ళాల్సిందే. ఆ కండిషన్ మీద ఈరోజు ఇక్కడ 100 మంది కూర్చున్నా, రేపొద్దున 1000 మంది కూర్చున్నా, ఇలా 2 పిల్లల్ని వచ్చి పాడండి, బైబిల్ చదవండి అంటే ఈ వయసు నుండే వారిని ఆ విధంగా తయారు చేయడానికి తీసుకున్న ఒక నిర్ణయమే ద లార్డ్ స్కూల్. ఇట్స్ ఎవ్రీడే స్కూల్. మన రెగ్యులర్ స్కూల్లో అయితే కనీసం సండే వస్తే సెలవు ఇస్తారు. ఏ 15th ఆగస్టు, 26 జనవరి లేకపోతే ఇంకొక ఫెస్టివల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా సెలవు ఇచ్చేస్తారు. అలా సెలవు లేకుండా మరి సండే చర్చ్ ఉంటుంది కదా, మనకి ఇక్కడ బైబిల్ స్టడీ ఉంటుంది కదా, అప్పుడు మిస్ అవుతారు కదా. అప్పుడేంటి పరిస్థితి అంటే ప్రతిరోజు 8 నుంచి 8:20 వరకు గ్యాదర్ అయ్యేవాళ్ళు
ఆదివారం చర్చ్కి వచ్చినప్పుడు చర్చ్లో కూర్చుంటారు స్కూల్లో. అప్పుడు ప్రత్యేకంగా ఒక టీచర్ ఎన్ని రోజులు ఆన్లైన్లో జరిగిండేది ఇప్పుడు ఎదురుగా ఫేస్ టు ఫేస్ చేస్తారు వారానికి ఒకసారి. మరి ఇట్లా ఈవినింగ్స్లో మనకు బైబిల్ స్టడీ ఉంటుంది కదా, అప్పుడేంటి పరిస్థితి అని అంటే అప్పుడు ఈ జూమ్ కాల్లో జరిగేది మనం యూట్యూబ్కి లింక్ చేసి పెడుతున్నాం దాన్ని. ఒకవేళ ఏ రోజైతే మిస్ అవుతారో మిస్ అయిన క్లాస్ని వెంటనే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోవడానికి అవకాశం. ఇదంతా ద బైబిల్ లెర్నింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో మనము దానిని పెట్టడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన తెలుగు సందేశాలు ఇక్కడ జరుగుతున్నవన్నీ ద బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటే, ద బైబిల్ లెర్నింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి లెర్నింగ్ స్కూల్ యాక్టివిటీస్ అన్నీ. స్కూల్ అంటే పిల్లలకి మాత్రమే స్కూల్ అని అనుకోకూడదు. ఇది ఇక్కడ మనకు ప్రసాద్ తర్వాత శేఖర్ బ్రదర్ వీళ్ళందరూ కూడా ఈ బృందంలో వీళ్ళందరితో మాట్లాడి పెట్టానండి. ఇంత ఏజ్ చిన్న పిల్లలు ఉంటే కొందరు చిన్న ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వారికి అవసరమయ్యే టీచర్లు ఉంటారు. రేపొద్దున యవనస్తులు కానీ కొంచెం పెద్దవాళ్ళు ప్రవేశించినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు 20 నిమిషాలు రోజులో ఒక 20 నిమిషాలు ఒక పాట కొన్ని వాక్యాలు నేర్పించడానికి మీరు సిద్ధంగా ఉండాలంటే వారు సిద్ధంగానే ఉన్నారు. అలానే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు 40 రోజుల కార్యక్రమం ఇక్కడ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ వాక్యానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. మేము ఆసక్తి ఉన్నాము ఈ 20 నిమిషాల పాటు 8 నుంచి 8 వరకు అనే ఆసక్తి ఉంటే నేను లైవ్లో జూమ్ కాల్లో మీకు అందుబాటులోకి వచ్చి 20 నిమిషాల పాటు దేవునిలో ఒకరోజు ప్రార్థన చేసుకుందాం, ఒక్కొక్క రోజు వాక్యం చదువుకుందాం, ఒక పాట పాడుకుందాం. ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళందరికీ పిల్లల కొరకు సపరేట్ జూమ్ లింక్, పెద్దలకు సపరేట్ జూమ్ లింక్, యవనస్తులకు సపరేట్గా జూమ్ లింక్, ఇలా వాలంటరీగా. ఇప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏమీ ఆశించకుండా వచ్చేస్తారు. ఈరోజు దేవుని రాజ్యము అపవాది సాతాను దూతల చేత పట్టబడుతోంది చాలా బలంగా. ఈ దేశంలో పరిస్థితులు బాగున్నాయి. క్రైస్తవులకు జరుగుతున్నటువంటి హింసలు కానీ, క్రైస్తవుల విషయంలో మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ రోజు రోజుకి చాలా కష్టతరంగానే మారుతున్నాయి. ఇలాంటి సమయంలో చిన్న మందగా ఉన్న మనమే ఈ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పు ఎప్పుడు కూడా ఏమవ్వకూడదట, నిస్సారం అవ్వకూడదట, నిస్సారం అవ్వకూడదు. సో ఈ కారణం చేత జీవితంలో ఇంకెప్పటికి కూడా దీన్ని ఏదో వారమంతా నాది, మిగిలిన ఒక్కరోజు మాత్రమే పిల్లలకి సండే స్కూల్ అంటే మండే వద్దు, ట్యూస్డే వద్దు, వెన్స్డే వద్దు, మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే అంతా నా ఇష్టం, నా చదువులు, సండే మాత్రమే దేవుడిది అని అనుకుంటే ఒకరోజు అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకొని నువ్వు ఎలాగో సండే మాత్రమే నాకు ఇస్తున్నావు కనుక నీకు సండే మాత్రమే భోజనం పెడతాను, నీకు సండే మాత్రమే నీళ్ళు ఇస్తాను తాగడానికి, సండే మాత్రమే నీకు సన్లైట్ ఇస్తాను, సండే మాత్రమే నీకు నా ఏర్పాట్లు చేస్తాను, మండే టు సాటర్డే నేను నిన్ను పట్టించుకొని అన్నాడు అనుకోండి దేవుడు. మన పరిస్థితి అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుచేత మనము ఉద్యోగాలకు మిగిలిన చదువులకు కేటాయించే 8 గంటల్లో 5% కంటే తక్కువ సమయం, అదే 20 నిమిషాల సమయం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలని ద లార్డ్ స్కూల్, ఇట్స్ ఎవ్రీడే స్కూల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. నేర్పించేది ఎవరు? మత్తయి సువార్త 11:29లో యేసు ప్రభు నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. అంటే సిలబస్ ఇచ్చింది ఎవరు? ఈ కరికులం అంతా తయారు చేసింది ఎవరు అంటే యేసు ప్రభు. ప్రొఫెసర్లు ఎవరిలో పుస్తకాలు రాస్తే అవి మనం చదువుకొని బోధించుకుంటుంటాం. ఇప్పుడు బైబిల్లో ఉన్న మాటలన్నీ మనకు దయచేసింది ఎవరు? యేసు ప్రభు. సో ఆ కారణం చేత ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా నాకున్న చిన్న దేవుడిచ్చినటువంటి ఆ కంప్యూటర్ నాలెడ్జ్తో ఒక 2-3 రోజుల క్రితం ఒక చిన్న వెబ్సైట్ కూడా తయారు చేశా, ఎవరి మీద ఆధారపడకుండా. thebibleLearning.com అని. అది మీరు ఇప్పుడు మీ ఫోన్లలో చెక్ చేసుకున్నా కూడా కనపడుతుంది. thebibleLearning.com అని. ఇంకా పూర్తిగా సైట్ కంప్లీట్ అవ్వలేదు. thebibleLearning.comలో వాక్యానికి సంబంధించి వినడమే కాదు, మేము కూడా చదువుకోవాలని ఆసక్తి ఉంది. ఒక్కొక్క వచనం ఒక్కొక్క టాపిక్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ, సాల్వేషన్, రక్షణ గురించి నేను ఒకరికి చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పాలి? మళ్ళీ వాక్యం విని మళ్ళీ అంత గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. చదువుకోవడానికి ఏదన్నా ఉంటే బాగుంటుంది అని ఆశ కలిగిన వారికి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సింపుల్గా ఫోన్లో ఓపెన్ చేసుకొని చదువుకొని ఎవరితోనో వాక్యం పంచుకోవాలనుకుంటే
అలా thebibleLearning.com అనేది కొంచెం మొదలుపెట్టాను. దానికంటూ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక బట్టల షాప్కి వెళ్తే మ్యానిక్యూన్కి డ్రెస్ వేసి పెట్టింటాడు. కొన్నిసార్లు చాలా దూరం నుంచి నిజంగానే మనిషి అనుకుంటాం, కానీ దగ్గర పోయిన తర్వాత తెలుస్తుంది అది బొమ్మ అని. ప్రస్తుతానికి thebibleLearning.com అన్నది ఆ విధమైన ఒక చిన్న రూపంలో ఉంది. దానికి ఇంకా మరింత సమాచారంతో దాన్ని బలపరచాలి, దాని గురించి కూడా ప్రార్థించండి. ఆల్ రైట్, ఇంత టైం అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయలేదు ఈరోజు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈరోజు మనం చదువుకున్న వాక్యదానంలో మీరు ఇంతవరకు విన్నది మన వాక్యదానానికి సంబంధించిన మొదటి మాట. ఇప్పుడు ఇంతవరకు మనం వినిండేది ఒకసారి చదవండి. ఏముందో అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 51వ వచనం. అదే కదా మన వాక్యదానం. క్వశ్చన్ వింటున్నారా అందరు? చదవండి ఎవరైనా గట్టిగా మరొకసారి. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా, ఇంతవరకు చెప్పిండేది. చాలు సిస్టర్. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా, ఇంతవరకు మీకు ఏం చెప్పానో అవన్నీ మీరు గ్రహించారా? అదే ప్రశ్న. ఈరోజు వాక్యం చెప్పకుండా ఏదో చెప్తున్నాడు అని మీరు అనుకో ఉండొచ్చు. ఇంతవరకు చెప్పినది అని అంటే ఈరోజు చెప్పినది మాత్రమే కాదు, ఈసారి 40 రోజులు ప్రారంభమైనప్పటి నుండి ఎంతవరకు చెప్పినవన్నీ మీరు గ్రహించారా? ఎవరిని అడిగారు? యేసు ప్రభువును వెంబడిస్తున్న శిష్యులను యేసు ప్రభు అడిగిన ప్రశ్న. మీరు నాతోనే తిరుగుతున్నారు. ఈ 13వ అధ్యాయంలో పరలోక రాజ్యానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పా, మీకు అర్థమైందా అని అడిగాడు. ఇక విద్యార్థులు ఏం చేస్తారో చెప్పండి. మాస్టర్ అడిగితే అర్థమైందా? అర్థమైంది సార్ అన్నారు. చూడండి, అదే చేశారు అక్కడ. క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు డూ యూ అండర్స్టాండ్ దిస్ అన్నారు అనుకుంటే ఎస్ మేడం అంటారు. ఇప్పుడు మనం ముగింపు ప్రార్థనకు ముందు నేను కూడా మీకు అర్థమైంది ఈరోజు చెప్పిన వాక్యం అన్నాను అనుకోండి, మీరు కూడా ఏమంటారు? అర్థమైందండి. అర్థం కాలేదు అని మీరు అన్నారు అనుకోండి, మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ కూర్చోబెట్టి చెప్పాలి. మళ్ళీ అప్పుడు ఒక టైం ఉంటుందా? ఉండదు. అందుకే నిన్న మొన్న గత 20 రోజులకు పైగా 26 రోజులు 27 రోజులు ఈరోజు 28కి వచ్చాం. ఇన్ని రోజులుగా మనం విన్నవన్నీ మీరు గ్రహించితిరా? 51వ వచనం అదే ప్రశ్న అని వారిని అడగగా యేసు ప్రభు వారిని అడిగితే అప్పుడు శిష్యులు ఎస్ సార్ గ్రహించితిమన్నారు. మేము విన్నాం సార్, అర్థమైంది సార్ అన్నారు. అర్థం కాలేదంటే ఎక్కడ మళ్ళీ మాస్టర్ గారు కట్టె బెత్తం పట్టుకుంటాడో అని ఖచ్చితంగా అన్నారు అక్కడ. మీరు చెప్పండి, వీళ్ళు నిజం గ్రహించారా? ఒకవేళ గ్రహించింటే వారి యొక్క స్పందన ఎలా ఉండేదో ఒకసారి మనము 16వ అధ్యాయంకి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 16. నిజంగా గ్రహించడం అంటే ఏంటి? ఏం అర్థమైందంటే ఎస్ సార్ అర్థమైంది అనడం, పైకి మాత్రమే గ్రహించామనడం అనేది ఎలా ఉంటుందో ఈరోజు మనము ప్రయోగాత్మకంగా చూద్దాం. మత్తయి సువార్త 16లో 21 నుండి ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి గమనించండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఏం చెప్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ? నేను యెరూషలేమునకు వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. అక్కడ చెప్పేస్తున్నాడు, ఇంకా నేను యెరూషలేంకి వెళ్ళాలి, ఆ యెరూషలేంలో కొందరు పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి నన్ను అనేక హింసలు పొందే విధంగా చేసి చివరికి నన్ను చంపేస్తారు. నన్ను చంపిన తర్వాత ఇంక అయిపోయిందని వాళ్ళు అనుకుంటారు, కానీ నేను 3వ దినాన తిరిగి లేస్తాను అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో పేతురు గారు వెంటనే ఆయన చెయ్యి పట్టుకొని 22వ వచనం, ప్రభువా అది నీకు దూరమగుగాక అంటున్నాడు. అది దూరమగుగాక అంటే అర్థం ఏంటి? నువ్వు హింసింపబడకూడదు, నువ్వు చంపబడకూడదు, 3వ దినమున నువ్వు లేవడం కూడా జరగకూడదు అన్నాడు అక్కడ.
అది నీకు దూరం అవుగాక అన్నాడు అక్కడ. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి పైన? ఏం చెప్పాడు యేసు ప్రభు 21వ వచనంలో? మళ్ళీ మీరు జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే చెప్పిన విషయం ఒక్కసారి వింటే అర్థమయ్యేవి కాదు కొన్ని సందర్భాలు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, సరే పేతురు గారు మనిషి గనుక మాకు ఇంతగా మేలు చేసినటువంటి ఈయన హింసింపబడి చంపబడము అనే మాటలు వింటుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. అంతవరకు బాగానే ఉంది పేతురు గారిది. కానీ యేసుప్రభు ఇంకో మాట చెప్పాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు అక్కడ. ఇదంతా చెప్పిన తర్వాత 22వ వచనంలో పేతురు గారు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవుగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగాను. గద్దిస్తున్నాడట. విద్యార్థి మాస్టర్ గారిని గద్దించచ్చా? తప్పు. బోధకుడు ఆయన. అయితే యేసు ప్రభు వెంటనే పేతురు గారి వైపు తిరిగి, పేతురు అనట్లేదు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. అంటే ఆ సమయంలో పేతురు గారిని ప్రేరేపించి మాట్లాడిస్తున్నటువంటిది పక్కన సాతానుడు అన్నవాడు. ఎందుకు ఈ వచనం దగ్గరకు మనం వచ్చాము? ఎందుకు వచ్చాము అని అంటే, యేసు ప్రభు మత్తయి సువార్త 13:51 ఇందాక మనం చూసాం. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని అంటే, మేము గ్రహించాము అని అన్నారు అక్కడ. వారు నిజంగానే గ్రహించింటే యేసు ప్రభు చెప్పే మాటల యొక్క గూఢ భావమును, గూఢార్థాన్ని వాళ్ళు అర్థం చేసుకునేవారు. వారు అర్థం చేసుకోవడంలో సంపూర్ణంగా ఫలించలేదు కనుకనే నేను హింసింపబడతాను, చంపబడతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని ఆయన చెప్తున్నప్పుడు అది నీకు దూరం అవును గాక అనేస్తున్నారు అక్కడ. అది నీకు దూరం అవును గాక అన్నారు. దీనితో పాటుగా యేసు ప్రభు చెప్పిన మాటలను గ్రహించే విషయంలో వారు ఇంకా కొంచెం వెనకబడి ఉన్నారు. పైకి మాత్రమే గ్రహించితిరా అంటే మేము గ్రహించామన్నారు. వారు నిజంగానే ప్రభువును పూర్తిగా అర్థం చేసుకొని ఉంటే, యేసు ప్రభు యొక్క ఉద్దేశాలను, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడన్న విషయం అర్థం చేసుకొని ఉంటే, వారు ప్రభువుతో ప్రవర్తించిన విధానం మరోలాగుండేది. ఇదిగో నీవు కూడా ఈయనతో ఉన్నవాడివే అని పేతురు గారిని అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనను పట్టుకున్నప్పుడు అడిగితే, ఆయన ఎవరో నాకు తెలీదు అని కోడి కూయక ముందు పేతురు గారు ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పి ఆయన ఎవరో నాకు తెలియదు అనేసాడు. కానీ మత్తయి సువార్త 13లో నేటి వాక్యధ్యానంలో మనం చదువుకున్నది, మీరు వీటన్నిటిని గ్రహించితిరా అంటే వారి స్పందన ఏముంది చెప్పండి? మేము గ్రహించలేదు ప్రభు అన్నారా? గ్రహించితిమన్నారా? మేము అర్థమైంది ప్రభు అన్నారు. మరి అర్థమైంటే అక్కడ 3 సార్లు ఈయన ఎవరో నాకు తెలియదని ఎందుకంటాడు? తర్వాత నువ్వు హింసింపబడకూడదు, నువ్వు చంపబడకూడదు అంటే ఆ విషయాలు పూర్తిగా వీరికి ఎలా కనబడుతున్నాయంటే, అప్పుడప్పుడు మనం కట్టుకునే ఇండ్లకు కిటికీలకు అద్దాలు వేసుకుంటాం. ఈ అద్దాల పరిస్థితి ఏంటంటే, లోపలుంటే బయటంతా కనబడుతుంటుంది, కానీ బయట ఉన్నామనుకోండి లోపల ఉన్నది ఏది కనబడదు. మన ఇంటికి అలాంటి అద్దాలు కదా వేసుకునేది. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు బయట ఏం కనబడుతుంది అనేది ఇంట్లో వాళ్లకు బయట కనబడితే ఓకే, కానీ బయట ఉన్న వాళ్ళకి మొత్తం ఇంట్లోదంతా కనబడుతుంటే అది పద్ధతిగా ఉండదు కదా. అందుకు మనం ఏం చేస్తాము, వన్ సైడ్ విజిబిలిటీ కొరకు అద్దాలు వేయించుకుంటుంటాం. కానీ బయట ఉన్న వాళ్ళకు కూడా కనపడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి అలా చూస్తే అప్పుడు మళ్ళీ కనబడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఇట్లాంటివి? చూసి ఉండొచ్చు. దేవుని గురించిన విషయాలు కూడా ఈ శిష్యులకు మత్తయి సువార్త 13వ అధ్యాయం సమయానికి ట్రూత్, సత్యం, ఒక నిజం అన్నది వారికి ఎక్కడో ఒక దూరం నుంచి, ఒక అద్దంలో నుంచి ఎక్కడో కనపడుతున్నట్లుగానే ఉంది, కానీ పూర్తిగా దానిని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ. అంతెందుకు, నేను 3వ దినాన లేస్తాను అని ఆయన మనం ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 16లో చూశాను. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి.
మత్తయి సువార్త 16లో 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చూస్తున్నారా అందరూ, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని, ఖచ్చితంగా లేస్తానని 3వ దినమున అని యేసు ప్రభు చాలా నిశ్చయంగా, బలంగా, గట్టిగా చెప్పాడు. 3వ దినం నేను ఖచ్చితంగా లేస్తానని చెప్పాడు. అంత ఖచ్చితంగా ఆయన చెప్పినప్పుడు నేను ఆయన చేతిలో నా వ్రేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని అన్నాడు ఒక శిష్యుడు. ఎవరు గుర్తొస్తుందో మీకు ఈ మాటలు? యోహాను సువార్త 20వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలు. యేసు ప్రభు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత చోటు చేసుకున్న సంఘటన గనుక తక్కిన శిష్యులు అంటే తోమా గారు తప్ప మిగిలిన అందరూ, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, మేము ప్రభువును చూసాం, ఆయన తిరిగి లేచాడు అని చెప్తున్నారు మిగిలిన వారు. 10 మంది చెప్తున్నారు మేము చూసామని. ఎప్పుడైతే తోమా గారితో చెప్తారో వాళ్ళు, అప్పుడు తోమా గారి స్పందన చూడండి ఏముందో. నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. నమ్మను ఆయన తిరిగి లేచాడని. కానీ మత్తయి సువార్త 16లో చెప్పాడు కదా, నేను తిరిగి లేవడం అగత్యం, నేను ఖచ్చితంగా 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు. ఆ మాటలే కాదు, మనం చదువుకుంటున్న నేటి వాక్య ధ్యానం మత్తయి సువార్త 13. అక్కడ యేసుప్రభు వీరిని అడిగిన ప్రశ్నే, వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అంటే ఎస్ సార్ అన్నారు. మళ్ళీ అంటే అక్కడ మేము గ్రహించాం. నిజంగా గ్రహించింటే తోమగారు ఆ మాట అనేవారా? అంటే మత్తయి సువార్త 13లో 51వ వచనంలో, అందరూ వచ్చేసేయండి మత్తయి సువార్త 13:51కి. వీటిని అన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. ఇలా గ్రహించితిమి అని చెప్పిన సమాధానం, ఆ జవాబు నిజంగా వారి హృదయంలో గ్రహించి మాట్లాడినదా, పైకి చెప్పేసి వెళ్ళిపోయారా? అప్పటికి ఇంకా పూర్తిగా వీరు గ్రహించలేదు. ఎందుకు ఈరోజు ఈ విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం? ఇక్కడ కూర్చున్న మనలో కూడా అలాంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉండవచ్చు. మీకు అర్థమైందండి ఈరోజు చెప్పిన వాక్యము అని అన్నాను అనుకోండి, అర్థమైంది అని ముగింపులో మీరు అనే అవకాశం ఉంది. ఒక 2-3 గంటల తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈరోజు ఏం చెప్పారు, అది నా జీవితానికి నేను ఎలా ఉపయోగించుకోవాలి అని మీరు తమంతట తాము అంటే మీ అంతటా మీరు మిమ్మల్ని పరీక్షించుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఏవేవో గుర్తొచ్చాయి, కానీ ఈరోజు చెప్పిన వాక్యం మాత్రం గుర్తు రాలేదు. ఏమేం గుర్తొచ్చాయి? ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ఇంటి వారితో జరిగిన సంభాషణలు, ఫోన్లో మీ బంధువులతో జరిగిన సంభాషణలు, ఇవేవేవో అన్నీ గుర్తొస్తుంటాయి. కానీ ఈ సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు మనం ఏం మాట్లాడుకున్నామో అది మాత్రం గుర్తుండదు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు నాకేం చెప్పేసి వెళ్ళారు? అర్థమైందా ఈరోజు వాక్యం అంటే? అర్థమైంది. లేకపోతే మళ్ళీ పాస్టర్ గారు ఫీల్ అవుతారుగా, అలా అర్థమైందని చెప్పేసి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉన్నాయో ఆలోచించుకుంటే. ఎందుకంటే యేసు ప్రభుతోనే అన్నారు ఆయన శిష్యులు అర్థమైంది అని, యేసు ప్రభుతోనే అన్నారు మాకు అర్థమైందని. చివరికి వారి క్రియలు చూస్తే ఇదిగో ఇది నీకు దూరం అవునుగాక అని పేతురు గారు అన్నారు. ఈయన ఎవరో తెలియదు అని పేతురు గారు అన్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత మిగిలిన తక్కిన శిష్యులందరూ మా కళ్ళారా మేము ఆయన చూసామని, లేచి వచ్చాడు మాతో మాట్లాడాడు అని చెప్తే, లేదు ఆయనకు కలిగిన మేకుల్లో నేను వ్రేలు పెట్టి చూడాలి, ఆయన కడుపులో నా చెయ్యి పెట్టి చూడాలి బల్లెపోట్లో. అప్పుడు చివరికి యేసు ప్రభు తోమా గారికి కూడా కనపడి, తోమా నువ్వు నన్ను చూస్తేనే నమ్ముతావు అని చెప్పావు, కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని మనల్ని అందరినీ చూడక నమ్మిన వారి జాబితాలో వేశాడు. అంతేకాకుండా యేసు ప్రభు చెప్పిన అన్ని విషయాలు వీరికి అర్థమై ఉంటాయి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26లో
మత్తయి సువార్త 26లో ఇంటికెళ్ళి మీరు 47 నుంచి 56 వరకు మళ్ళీ చదువుకోండి. కొన్ని వచనాలు మాత్రమే చదువుతాను. 47వ వచనం చదువుతాను. మొదట, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చెను. ఇస్కరియోతు యూదా ఆయన గెత్సేమనే అనే తోటలో ఉండగా ఆయనను అప్పచెప్పడానికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆయనను చుట్టుకుంది సైన్యం. 55వ వచనం, ఆ గడియలోనే యేసు జన సమూహములు చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగేనని చెప్పాను. అప్పుడు ఇక్కడ మీరు గమనించాలి, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. మీరు గ్రహించితిరా అంటే గ్రహించాం సార్ అన్నారు. నిజంగానే గ్రహించింటే ఆయనతో అంతము వరకు ఈ శిష్యులు ప్రయాణం చేసేవారు. కానీ అలా చేయకుండా ఆయన సిలువకు అప్పచెప్పబడుతుండగా అందరూ పారిపోయారు. వారికి పూర్తిగా అర్థం కాలేదు కనుకనే ఆయన సమాధిలో నుండి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ వారికి బోధించి, ఇదిగో మీరు ఇప్పుడు రండి, ఇప్పుడు నమ్ముతున్నారా మీరు నేను లేచానని, నేను మీ ప్రభువు నన్ను నమ్ముతున్నారా రండి అని. అంటే యేసు ప్రభు సిలువకు అప్పచెప్పిన సమయానికి కూడా శిష్యుల యొక్క శిక్షణ ట్రైనింగ్ పూర్తి అవ్వలేదు. వారు ఇంకా పర్ఫెక్షన్లోకి రాలేకపోయారు. ఎప్పుడైతే ఆయన తిరిగి లేచి ఇదిగో నేను లేచానని తనను తాను వారికి ప్రత్యక్షపరచుకున్నాడో అప్పుడు ఆయన కొరకు వారు చాలా గొప్పగా జీవించడం అనేది తీర్మానించుకొని వెళ్ళిపోయారు. వారు నిజంగా గ్రహించారా? మత్తయి సువార్త 13 సమయానికి, మత్తయి సువార్త 13 నేటి వాక్య ధ్యానం అదే మనది. వచ్చేయండి అక్కడికి. 51వ వచనంలో, వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. పైకి గ్రహించామని చెప్పారు, కానీ క్రియల్లోకి వచ్చేసరికి వారు గ్రహించలేకపోయారు పరలోక సంబంధమైన విషయాల గురించి. వారు ఎలాగైతే ఆ సమయంలో గ్రహించితిమని చెప్పేసి వెళ్ళిపోయారో, ఈరోజు మనకు కూడా దేవుడు 52వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 52 వర్డ్స్ ఏముందంటే అక్కడ, ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇంతకు ఏం చెప్తున్నాడు? 52వ వచనం, పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటి? ది ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధనలో మోషే గారి చేత ఇవ్వబడిన ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు చెప్పిన మాటలు. ఆదికాండం నుంచి మలాకి వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ తెలుసుకొని పరలోక రాజ్య సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి ఎవరైతే శిష్యుడుగా చేరాడో ఆ శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొన్ని తీసుకొస్తాడట. ఇందులో ఏముంటాయట? ధననిధిలో క్రొత్త పదార్థాలు ఉంటాయట, పాత పదార్థాలు కూడా ఉంటాయట. ఈ రెండింటినీ వెలుపలికి తీసుకొని వచ్చి వాటిని ఉపయోగిస్తూ ఉంటాడట. అలాంటి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇంతకు ఈ పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇంతవరకు మీరు విన్నారు. ఇప్పుడు ఈ 52వ వచనం అర్థం అవ్వాలంటే మీరు ఇంటికి వెళ్ళి ఒక 10 సార్లు చదువుకొని రేపు సండే ఆదివార కార్యక్రమానికి మీరు సిద్ధపడి వస్తే అప్పుడు 52వ వచనాన్ని మనం వివరించుకుందాం. అంతవరకు సెలవు, చిన్న ప్రార్థన చేసుకొని, ఎందుకంటే ఇది వివరించాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. ముగించుకొని రేపటి సందేశంలో ఈ 52వ వచనాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించారు నా ప్రభు. శిష్యులు ప్రభువుతో మేము గ్రహించామన్నారే కానీ వారు గ్రహించిన విధముగా ప్రవర్తించడంలో విఫలమైపోయారు. అయితే
ఆయన మరణ సమాధి పునరుత్థానములు జరిగిన తర్వాతనే అప్పుడు ప్రభు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఏ కారణం మీద భూమి మీదకి వచ్చాడో అప్పుడు అర్థం చేసుకోగలిగారు తండ్రి. ఈరోజు మేము కూడా నా ప్రభు వాక్యం అర్థమైందా అంటే అర్థమైంది అని చెప్పేసి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నామేమో. అలా కాకుండా మీ కొరకు మేము నమ్మకంగా జీవించటకు సహాయం చేయని ప్రార్థిస్తూ, మీ నుంచి మమ్మల్ని దూరం చేయవద్దని మరొకసారి వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.